హలో అండి, అందరికీ నమస్తే. న్యాయం గెలిచింది. నిజంగా ఆ న్యూస్ విన్న తర్వాత నాకే అనిపించింది అన్నట్టు. ఒక సామాన్యుడు కోట్ల చుట్టూ తిరిగినా గూడంగా విజయం సాధిస్తారు అని చెప్పేసి అయితే నాకు 100% నేనైతే నమ్ముతున్నా. మీరు గూడా నమ్మండి. చాలామంది ఏందంటే డబ్బు వైపే నిలబడుతుంది న్యాయం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ కాదు. మనం న్యాయం అనేది మన వైపు ఉంటే మాత్రం డెఫినెట్‌గా మనం గూడా గెలుస్తాం. సో, ఇవి మీరు చూసే ఉంటారు టీవీ ఛానల్, న్యూస్ ఛానళ్ళలో 9 మంది పోలీసులకి అసలు ఉరిశిక్ష ఎయడం ఏంది? అసలు ఇది సెన్సేషన్ న్యూస్ అని చెప్పొచ్చు. మద్రాస్ హైకోర్టు 20 ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష అనేసరికి అసలు ప్రపంచం ఇంకా చెప్పాలంటే ఇంక ఇండియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే కానీ ఈ దాని గురించి ఎంక్వైరీ చేశారు. అసలు ఏం జరిగింది? ఈ 9 మందికి ఎందుకు ఏసిర్రు? ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష ఎందుకు ఏస్తుర్రు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే 2020లో కరోనా టైంలో అయితే తెలుసు కదా, అందరూ ఎంత అసలు చచ్చి బతికిరని చెప్పొచ్చు ఆ టైంలో. సో 2020లో కరోనా టైంలో ఒక షాప్ యజమాని ఏందంటే టైమింగ్ లిమిట్ పెట్టిర్రు అప్పుడు. అంటే సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేయాలి, తర్వాత ఓపెన్ చేయొద్దు అని. ఈ విషయంలో ఏందంటే ఈయన కొద్దిసేపు ఎక్కువ ఓపెన్ చేసినట్టున్నాడు. సో పోలీసులు అయితే అక్కడున్న పోలీసులకి వీళ్ళకి ఏదో ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఏదో చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే అంత అంత ఘోరంగా కక్ష కట్టిర్రు. సో ఆయన మీద చెయ్యేసుకున్నారు. నువ్వు ఎక్కువసేపు ఓపెన్ చేసినావు అని చెప్పేసి. ఆయన ఏదో ఇంకొక మాట అనేసరికి బలవంతంగా ఆయనని జీప్ ఎక్కించుకొని పోలీసుని తీసుకొని పోయారు. ఆయన పేరే జయరాజ్. ఇది తమిళనాడులో జరిగింది, తుత్తుపుడి జిల్లా. సో నిజంగా ఈ ఈ న్యూస్ మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలామంది అసలు షాక్ అయ్యారు అన్నట్టు. అంటే ఒక సామాన్యుడి వైపు కూడా న్యాయం నిలబడుతుందా అని చెప్పేసి అయితే అనుకున్నారు. నిజంగా ఈ విషయంలో మాత్రం ఆ కోర్టు కూడా మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అయితే ఏంటంటే ఈ జయరాజుని బలవంతం మీద అయితే పోలీసులు తీసుకొని పోయారు. ఎక్కువసేపు నువ్వు షాప్ తెరిచి ఉంచినావు అని చెప్పేసి తీసుకొని పోలీస్ స్టేషన్ లేచారు. తన కొడుకు షాప్కి వచ్చి చూస్తే తన తండ్రి లేడు. ఏమైంది అని చెప్పేసి అటు ఇటు తిరిగి ఎంక్వైరీ చేసేసరికి వేరే వాళ్ళు చెప్పారు, పోలీసులు వచ్చేసి ఇట్లా తీసుకొని పోయారు మీ నాన్నని అని. ఆయన తన తండ్రి పోలీస్ స్టేషన్ ఉన్నసరికి ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ పోయిండు. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, మా నాన్నని ఏం తప్పు చేసిండో తీసుకొచ్చిరు అని. కానీ ఈ లోపల జయరాజుని కొట్టేసరికి ఆ బ్లడ్ అది కనిపించేసింది. కొడుతున్నారు కూడా. సో అది చూసి ఇంకా ఈయన కోపం వచ్చి బెనెక్స్ కూడా వాళ్ళని తిట్టేసిండు పోలీసులని. తిడితే మమ్మల్ని తిడతావరా నువ్వు, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి అయితే పోలీసులు ఇంకా సీరియస్ అయిపోయారు. అక్కడే ఎస్ఐలు ఉన్నారంట, సిఐలు ఉన్నారంట. నిజంగా అసలు 9 మంది కలిసి ఇంకా కొట్టరాని చోట కొట్టేసారు. ఇంకా ఇద్దరిని కొట్టిరు, బట్టలు ఇప్పి మరి దారుణంగా కొట్టిరంట, రక్తాలు గారేటట్టుగా. అసలు జయరాజ్కి లేవలేని పరిస్థితులు ఉన్నాడు. అయినా కూడా వదలలేరు. ప్లీజ్ సార్ మా నాన్నను వదిలేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పేసి బతిమలాడుతుంటే కూడా వాళ్ళని పచ్చి బూతులు తిట్టుకుంటూ కొట్టిరంట. మరి ఎందుకు ఇంత ఇంత చిన్న విషయానికి, అంటే షాపు జస్ట్ ఒక 15 నిమిషాలు ఓపెన్ చేసినంత మాత్రాన మరి తీసుకొచ్చి ఇంత ఘోరంగా కొడతారు అని అంటే కాదది. ఏదో ఉంది, కావాలనే టార్గెట్ చేసిరు అతన్ని, జయరాజ్ని టార్గెట్ చేసి మరి తీసుకొని పోయిర్రు. తండ్రి కొడుకులు ఇద్దరిని విచక్షణ రహితంగా అయితే కొట్టిరు. రక్తాలు కాడుతుండే కూడా వదిలేరు. ఇంకా వాళ్ళు ప్రతాపం అయితే మొత్తం చూపించారు అన్నట్టు అక్కడ ఉన్న పోలీసులు. ఇంకా ఇక్కడే అసలు రేవతి అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉంది లేడీ. ఆమెకు కూడా లాఠీ కట్టించారంట, నువ్వు కూడా వెళ్ళి కొట్టు అని చెప్పి. ఆమె భయపడిపోయింది. ఆ రక్తము అంతా చూసేసరికి మానవత్వం, అంటే ఎంతకైనా ఆడపిల్ల కదా, కొంచెం వీళ్ళు చేసేది తప్పు అని చెప్పేసి అయితే ఆమెనే గుర్తించింది. సైలెంట్గా దూరం ఉన్నది పోలీసుని బయటకు పంపించి ఫస్ట్ వీళ్ళు కొడుతున్నారంట. ఇంకా ఈ నడుస్తూనే ఉంది. ఇంకా ఈ గొడవ కొట్టడము అది ఇది. తర్వాత అనుకోకుండా ఏమైందంటే ఆయన పడిపోయింది. ఇక స్పృహ తప్పి ఇద్దరు పడిపోయారు. రక్తాలు గారినాయి. మళ్ళీ ముఖాన నీళ్ళు కొట్టి మళ్ళీ లేపారంట. లేపారే మీరు రక్తం మీరు దూడ్చుకోండి రా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంట. అనేసరికి ఏడుస్తూనే భయపడుతూనే వాళ్ళు బట్టలు చినిగిపోయినాయంట. వాళ్ళ బంధువులు వచ్చేసి వెయిట్ చేస్తున్నారంట బయట. పోయి అలా చెప్తారంట, బట్టలు తీసుకురండి, బట్టలు చినిగిపోయినాయి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు భయపడుకుంటే బట్టలు తీసుకొచ్చిర్రు, బట్టలు వేసిర్రు. సార్ మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు, అది మేము ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరాన హాస్పిటల్ తీసుకొని పోతురంట. అంటే ఏంది, వాళ్ళకి తెలిసిన హాస్పిటల్ తీసుకుపోతారంటే ఈ పోలీసులు మంచి, అంటే నియర్ బై రియల్ ఒక మంచి హాస్పిటల్ తీసుకొని పోతే ఇలా బండారం బయటపడిపోతుంది లాఠీ చార్జ్ చేసిరని. సో ఏంటంటే ఇంకా దూరం మేము రాము అంటే కూడా ఏమరా ఇంకా భయపట్టించేసారంట. భయపట్టేసరికి ఇక సరే అని తప్పక భయపడుతూ నడవలేని పరిస్థితిలో వీళ్ళిద్దరు ఎక్కిరంట. సో హాస్పిటల్ తీసుకొని పోయారు. తర్వాత అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేసారు వీళ్ళని. సో కోర్టులో ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారంట. ఇక 2 రోజులలోనే ఇంకా వీళ్ళని రిమాండ్ చేసిండు. అంటే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఫేక్ కేసులు అయితే క్రియేట్ చేసిరంట. అంటే అకారణంగా పోలీసులని కొట్టిరను, మేము వాళ్ళు కొట్టిరు కాబట్టి మేము కొట్టాల్సి వచ్చిందని చెప్పేసి అయితే క్రియేట్ చేసాక రిమాండ్ చేస్తారు కదా కామన్గా ఇంట్రాగేషన్ కోసం.
సో రిమాండ్ పంపించేసారు. మీరు రిమాండ్ పంపించిన కొన్ని రోజులు కూడా కాదు, 4-5 రోజుల్లోనే కొడుకు చనిపోయాడు. కొడుకు బెనిక్స్ అనే వ్యక్తి అయితే చనిపోయాడు. ఆయనకి మెదడులో అంటే తల మీద గట్టిగా కొట్టడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి ఆ నరాలు చిట్లిపోయి చనిపోయాడు. దాని తర్వాత తండ్రి చచ్చిపోయాడు. ఇంకా అందరూ వీళ్ళు పోలీసులు కొట్టడం వల్లే ఇంకా చచ్చిపోయారని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకొని అక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా అయితే ధర్నాలు చేసిన తర్వాత ఏమైందో తెలుసా, నిజంగా మాకు అనిపించింది వాళ్ళు న్యాయం కోసం ఫైట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి పోలీసులు ఏదో విధంగా తప్పించుకోవడానికి అయితే ఎన్నో ప్లాన్లు అయితే వెతుకుతూ ఉన్నారు. ఇంకా సో తప్పుడు కేసులు వాళ్ళ మీద బనాయించడం ఇలాంటివి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు పోలీసులకి. సో సాక్ష్యం చెప్పించడానికి ట్రై చేస్తారు, ఫేక్ సాక్ష్యాలు అవన్నీ, మా వల్ల చచ్చిపోలేదు అన్నట్టుగా. కానీ నిజంగా న్యాయం అనేది ఎట్లా గెలిచింది తెలుసా, వీళ్ళు నిజంగా పోలీస్ స్టేషన్లో కొట్టిర్రా అనేది హైకోర్టు సీరియస్ తీసుకుందన్నట్టు తెలుసుకోవడానికి. ఇంకా అసలు మామూలు కాదు ఇంట్రాగేషన్. అసలు సిబిఐ వాళ్ళనే పెట్టేసింది హైకోర్టు. సో దీని మీద పూర్తి ఇంట్రాగేషన్ చేయండి, వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ ధర్నాలు అవన్నీ చేసిన తర్వాత సిబిఐని నియమించింది. అప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్న టైంలో ఇవన్నీ బయటపడ్డాయి, అసలు వీళ్ళు ఎట్లా కొట్టిర్రు, ఏ విధంగా కొట్టిర్రు అని చెప్పేసి. ఈ రేవతి అనే లేడీ కానిస్టేబుల్ని అడిగితే ఆమె చెప్తుందంట, అన్నీ పూస గుచ్చినట్టు చెప్పిందంట సిబిఐ వాళ్ళకి. అప్పుడు అసలైన మెయిన్ సాక్షి ఈమెనే నిలిచింది. ఈ 9 మంది కూడా ఉరికమ్మ మీద ఎక్కడానికి కారణం ఎవరు అనుకుంటారు, ఈమెనే. నిజంగా ఆమె ధైర్యానికి అయితే మనం హ్యాట్సాప్ చెప్పాలి. సో దాని తర్వాత కూడా ఎన్నోసార్లు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయినాయి కదా, కోర్టుకు రావాలి కదా, రారంట. సో మరి ఇంకా అసలు ఎందుకు అధికారంలో ఉన్నాం మా ఇష్టం అనుకున్నారో ఏమో కానీ ఇంకా బేసిక్గా సిబిఐ వాళ్ళు మాత్రం సీరియస్ అయిపోయేసరికి ఒకసారిగా వచ్చిర్రు. సో ఈమె ఎవిడెన్స్ని ఆధారంగా తీసుకొని అయితే వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇంట్రాగేషన్ చేశారు. సో ఫైనల్గా అయితే ఈ 9 మందికి ఉరిశిక్షణ అయితే విధించారు. వీళ్ళకి ఇంత శిక్ష ఇస్తే కూడా అది తక్కువనే అని చెప్పేసి అయితే ఆ కోర్టు వాళ్ళే ఏడ్చిరంట. అంటే ఎందుకు అంత కోపంతో కొట్టడం ఎందుకు, వాళ్ళని చంపడం ఎందుకు? ఒకప్పుడు చదువులేని టైంలో ఉండే లాకప్ డెత్ అని చెప్పేసి. అంటే అప్పుడు పాతకాలంలో ఏంటంటే ఎవరికి చదువు లేకపోతుండే ఏదన్నా చిన్న కేసులు ఏమైనా తీసుకొస్తే వచ్చేసి వాళ్ళని ఆ కేసుని బనాయించి దాంట్లో చంపేసేటోళ్ళు పోలీస్ స్టేషన్లలో. దాని లాకప్ డెత్ అప్పుడు ఉండేటివి, ఇప్పుడు అంటే లేవు కానీ. సో అట్లా ఇప్పటికి కూడా అంత ఘోరంగా ఎందుకు తయారవుతారు వీళ్ళు, ఏం చూసుకొని అంత ధైర్యం వీళ్ళకి అని చెప్పేసి అయితే ఆ మద్రాస్ కోర్టు సీరియస్ అయిపోయి వీళ్ళకి చిన్న శిక్షలు వేస్తే సరిపో అని చెప్పేసి అయితే ఉరిశిక్షణ వేసేసింది. దీనికి నిజంగా గడగడలాడిపోయారు చాలామంది అధికారులు. అంటే న్యాయం ఎక్కడైనా నిలబడుతుంది అని చెప్పేసి అయితే ప్రూవ్ చేసింది ఈ కోర్టు. నిజంగా ఈ విషయంలో అయితే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. మనం జయరాజు బెనిక్స్ తరపున పోరాడిన లాయర్లకు కానీ లేకపోతే రేవతి, ముఖ్యంగా ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ రేవతి కనుక లేకపోయి ఉంటే కేసు నిలబడేది కాదు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకెంతమంది చంపుతుండేనో వీళ్ళు. సో నిజంగా ఆ మేడంకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆమెకు మంచి ఉద్యోగం కూడా ఇప్పించాలి, కానీ ప్రొటెక్షన్ ఇప్పించాలి ఆమెకు ఫస్ట్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆమెకి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎస్ఐలు సిఐలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏమైనా చేసే ప్లాన్ ఉండొచ్చేమో. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేస్తారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు విధించింది శిక్ష, కానీ వీళ్ళు అప్పీల్ చేసుకుంటారు అన్నట్టు ఇంకా వేరే కోర్టుకు కూడా. ఎందుకంటే ఉరిశిక్ష కాబట్టి సుప్రీంకోర్టు వరకు కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లోపల ఏంటంటే మరి ఈ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎవరైతే రేవతి ఉన్నారో ఆమె సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఈ లోపల ఆమెకి ఏమైనా జరిగిందంటే వీళ్ళైతే తప్పించుకుంటారు, ఈజీగా కేసు నుంచి తప్పించుకొని పారిపోయి మళ్ళీ సమాజంలో కలిసిపోతారు, మళ్ళీ జాబ్ తెచ్చుకుంటారు, ఇక తదారాజా అన్నట్టు అయిపోతుంది అన్నట్టు. సో ఈ విషయంలో ఏంటంటే ఆమెకు ప్రొటెక్షన్ ఇప్పించాలి, ఆమె ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎంతకైనా తెగించే వాళ్ళు ఉంటారు మన చుట్టే, తన వరకు గొంతు వరకు వచ్చినట్టు ఏమైనా చేస్తారు అన్నట్టు. సో ఈమెకి మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు కాబట్టి వీళ్ళ వల్ల అందరి వల్లనే అని 1,45,00,000 అయితే నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి అయితే కోర్టు డిమాండ్ చేసింది వీళ్ళని. వీళ్ళ ఆస్తులు అమ్మైనా సరే, ఈ పోలీసు వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి చెప్పిరంట. నిజంగా చూడండి ఎంత హృదయ విదారక సంఘటన ఇది. మానవత్వం అనేది ఉంటుందా ఒక్కడికైనా? ఒక చిన్న ఈగోకు పోయి తండ్రి కొడుకులను చంపేసిరి. సో ఏంటంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి అయితే రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది అక్కడక్కడ. కానీ న్యాయం కూడా గెలుస్తుంది. మంచి పోలీసులు కూడా ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు కాబట్టి నిజంగా ఈరోజు ఈ విషయం బయటకు వచ్చింది, వాళ్ళకి శిక్ష పడింది. అవునా కదా అనేది కామెంట్ చేయండి. అట్లాగే ఈ విషయంలో అయితే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది అనేది. ఈ విషయంలో అయితే రేవతి మేడమే హీరో అని చెప్పొచ్చు. ఇంకా ఒక సూపర్ స్టార్, వాళ్ళ సినిమాలో చూస్తుంటాం కదా లేడీ హీరో అని చెప్పేసి, ఆ విధంగా. ఎందుకంటే ఈమె లేకపోతే ఆ కేసు అనేది ముందుకు పోకపోతుండే, ఇది మాత్రం నిజం.
అవునా కదా? కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.